ఎంతవరకు కరెక్ట్ అంటే మరి ఆమె చేతిదారు చేసుకుంది కాబట్టి ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయకుండా ఏం చేస్తారు చెప్పండి. సో ఆమె ఒక సినిమా, ఒక జబర్దస్త్ అనుకుని ఒక రాజకీయం చేసింది తప్పితే ఒక పొలిటికల్ వేలోదే వెళ్ళలేదు. ఆ విషయం అయితే మనకు తెలుసు కాబట్టి చెప్పలేము. ఇక విడుదల రజనీ గారు అంటే కనుక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కడైతే ఆ మొక్క సైబరాబాద్లో పెరిగిందో సరే అదే మొక్క అక్కడ చెట్టు అవుతుంది అని చెప్పి అన్నాడు ఆల్రెడీ. మళ్ళీ సైబరాబాద్ పంపించారు. సో దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రివెంజ్ అంటే ఇక ఆయన అంటే ఆయన మీద చంద్రబాబు నాయుడు పోటీ చేసినా సరే గుడివాడలో కొడాలి అని ఓవర్ కాన్ఫిడెన్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ప్రజెంట్ కొడాలి అంటే మరో కేఏ పాల్ అనుకోవచ్చు అనమాట. ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుందో ఆయన డబుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో ఇంకోటి కొంచెం నోటిదోలు ఎక్కువ అయింది కాబట్టి ఇక అయిపోయింది, సినిమా అయిపోయింది. నిజంగా పవన్ కళ్యాణ్ గురించి చాలామంది చాలా రకాలు మాట్లాడారు. కొంతమంది దత్తపుత్రుడు అన్నాడు, కొంతమంది ప్యాకేజ్ స్టార్ అన్నాడు, కొంతమంది 3 పెళ్ళిళ్ళు అన్నారు. నిజంగా ఎవడో ఏదేదో రాస్తారన్న. సో నిజంగా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము కూడా చాలా బాగుపడంటే మమ్మల్ని ట్రోల్ చేయటాలు కానీ, ఏదైనా మాట్లాడుతుంటే లైక్ మా కల్ట్ చూపిస్తామని దాన్ని ట్రోల్ చేయటాలు కానీ, నిజంగా మాకు చాలాసార్లు అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పడానికి మేము చాలాసార్లు భయపడ్డాం నిజంగా. కానీ నిజంగా వీరు ఎవడెవడైతే అన్నాడో ప్రతి ఒక్కడు కూడా నిజంగా అన్న మాట రివర్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా మడత పెట్టే ఛాన్స్ ఉందన్న. నిజంగా మీద చాలా హ్యాపీ ఫీల్ అయినా. పవన్ కళ్యాణ్ అన్న నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్న మాట ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్నా, నిజంగా నెరవేరుతా అనుకున్నా. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు నేను చనిపోయినా కూడా పెద్ద ఫరక్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. నేను చాలామంది ఫ్యాన్స్ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ఆ రకంగా చూడాలనుకున్నాం. నిజంగా చాలామంది చాలా ఎన్నో మాట్లాడారు, అవ్వదురా అది జరగదురా అని అన్నారు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి చెప్తున్నా, మేము ఆయన సినిమా గురించి ఫ్యాన్ అవ్వలేదన్న. తను చేసిన హెల్ప్లు, తను చేసిన మానవత్వానికి ఫ్యాన్ అయ్యాం నిజంగా. సో అట్లాంటి వ్యక్తి నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న జస్ట్ మీరు చూడాలన్నా అసెంబ్లీ అడుగు పెడుతుంటే ఉంటుంది భయ్య. నిజంగా ఆ విజువలైజేషనే చూడలేకపోతాను. నిజంగా తను ఎప్పుడైతే తను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చిరంజీవి కాలం ఒకటాలు కానీ నిజంగా వాడిని చూస్తుంటే మీరు చూడండి హైయెస్ట్ వ్యూస్ ఇప్పుడు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక మంచి మానవతావాది నిజంగా రాజకీయాలు రావడం అనేది చాలా బాగుంది. ఒక చెప్తాను, పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజంగా నీతి నిజాలు నిలువతురూపం మంచితనానికి మారిపోయారు. సో అట్లాంటి వ్యక్తి నిజంగా రాజకీయాలు మాకు చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మరి రారన్న, చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వ్యక్తులు. సో పవన్ కళ్యాణ్ అనే నేను అన్న మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సో నేను చాలా ఫీల్ అయినా. నేను వేరే వర్క్ చేసుకోవటం నిజంగా వర్క్లో వర్క్ వదిలేసి ఆ వీడియో చూస్తాను. నిజంగా చాలా హ్యాపీ. నాలాంటి వ్యక్తులు చాలామంది చాలా హ్యాపీ ఫీల్ అయినారంట. ఒకటి చెప్తాను, నేను పవన్ కళ్యాణ్కి నిజం చెప్తా, గాంధీ ఒక మాట్లాడినా, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటల టైంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అప్పుడు నిజమైన స్వాస్థ్యం వచ్చినాను. నిజంగా నెరవేర్చే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఒక మంచి మానవతాది పవన్ కళ్యాణ్ వ్యక్తి. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా చూద్దాం, మరి ముందు ఇంకా పరిపాలన ఉంది కాబట్టి మిగతా 100% చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఎవడెవడో ఎదురు రాస్తారన్న పవన్ కళ్యాణ్ గేట్ దాటనీయం అదే అన్నారు. కానీ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీ. నిజంగా పిఠాపురం ప్రజలందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీ పుణ్యాన పవన్ కళ్యాణ్ పిఠాపురం పుణ్యాన నిజంగా ఈరోజు అసెంబ్లీ అడుగు పెట్టాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. నిజంగా చాలా హ్యాపీ పెడతాను. నిజంగా మీరు ఓట్లేసిన ప్రతి ఒక్కరికి పేరు నిజంగా మీ కాళ్ళకి నమస్కారాలు చెప్తున్నాను నేను. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నిజంగా పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.